ప్రదీప్ ఎంతో టాలెంట్ ఉన్న ఒక అబ్బాయి. తను ఎప్పుడూ చదువులో ముందే ఉండేవాడు. తను స్విమ్మింగ్లో చాలా మెడల్స్ గెలుచుకున్నాడు. కాని తనకి పేదవాడైన కారణంగా ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. తను చాలా చోట్ల ఇంటర్వ్యూలివ్వడానికి వెళ్తాడు. కాని అందరూ తనని లంచం అడుగుతారు. కాని తన దగ్గర డబ్బులు లేని కారణంగా లంచం ఇవ్వలేకపోతాడు. అలా ఒకరోజు, నేను ఈ స్కూల్లో చాలా మెడల్స్ని గెలుచుకున్నాను. కానీ ఈ మెడల్స్ వల్ల ప్రయోజనం ఏంటి? ఉద్యోగం కోసం నేను కాళ్ళెరగేలా తిరగాల్సి వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, అలాగే ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? తను ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. దారిలో తనకొక బోర్డు కనిపిస్తుంది. దానిమీద రాసుంటుంది, ఆ దుకాణంలో ఒక పనివాడు అవసరం అని. తను ఆ దుకాణానికి వెళ్లడానికి ముందు బాగా ఆలోచిస్తాడు. పెద్ద ఉద్యోగం ఎలాగో దొరకడం లేదు. ఈ ఉద్యోగంలో చేరాను అంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. మా ఇంటి సరుకులనైనా కొంచెమైనా కొనగలుగుతాను. ఇంట్లో వాళ్ళ కడుపులు కూడా నింపగలుగుతాను. ప్రదీప్ అలా ఆలోచించి ఆ దుకాణం యజమానిని కలుస్తాడు. చెప్పండి, ఏం కావాలి మీకు? సార్, నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను. నేను మా స్కూల్లో చాలా మెడల్స్ని గెలుచుకున్నాను సార్. నా క్వాలిఫికేషన్ కూడా చాలా ఎక్కువే సార్. చూడో, ఈ క్వాలిఫికేషన్ వల్ల ఇంకా మెడల్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బాబు. నా దుకాణంలో నేను కోకోకోలాని అమ్ముతూ ఉంటాను బాబు. నువ్వు ఈ దుకాణం నుంచి కోకోకోలాని తీసుకెళ్లి చిన్న చిన్న దుకాణాలకి వేసి రావాలి. దానికి నీ చదువు మెడల్స్ ఎందుకు పనికిరావు బాబు. ఇంత చదువుకున్న తర్వాత కూడా నేను ఈ చిన్న ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఇంతకంటే నాకు వేరే దారే తెలియడం లేదు. ప్రదీప్ సరే అని అంటాడు. ఆశీష్ తనని దుకాణంలో పనికి పెట్టుకుంటాడు. ప్రదీప్, నీకు నా దుకాణం నుండి ఏదైతే కోకోకోలాల ఆర్డర్ వస్తుందో అది ఇవ్వడానికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. సరే సార్, నేను పనిని చక్కగా చేస్తాను సార్. అలా ఒకరోజు ప్రదీప్ ఉదయాన్నే ఆర్డర్ ఇవ్వడానికి ముందే దుకాణానికి వెళ్తాడు. తను చూసేసరికి ఆశీష్ కోకోకోలా మీద పాత ఎక్స్పైరీ డేట్ తీసి కొత్త డేట్ని పెడుతూ ఉంటాడు. సార్, మీరు ఏం చేస్తున్నారు? ఎక్స్పైరీ డేట్ని ఎందుకు మారుస్తున్నారు? కానీ ఎక్స్పైరీ డేట్ దాటిందంటే దాని అర్థం ఆ వస్తువు పాడైపోయిందనే కదా. నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. నీ పని డెలివరీ చేయడమే. నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. ముందు అనవసరమైన విషయాల్ని నువ్వు మాట్లాడుకో. ఇవాళ నువ్వు ఎందుకు తొందరగా వచ్చావు? డెలివరీ ఎందుకు చేయలేదు? సార్, ఇవాళ కోకోకోలా డెలివరీ తొందరగా అయిపోయింది సార్. అందుకే నేను టైంకి వచ్చేశాను. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు సార్. దానివల్ల మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరైతే వీటిని తాగుతారో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది సార్. అయితే నాకేంటి? జనాల ఆరోగ్యం పాడైతే ఏంటి, కాకపోతే ఏంటి? నాకు కావాల్సింది డబ్బు సంపాదించడం. నువ్వు నీ జీతం గురించి మాత్రమే ఆలోచించు. నీ జీతం నీకు టైం కావాలనుకుంటే నువ్వు ఇంకా నేను మన ఇద్దరం టైంకు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే నా వ్యాపారం సరిగ్గా సాగుతుంది. సార్, మీరు జనాల ఆరోగ్యంతో ఆడుకుని తప్పు చేస్తున్నారు. మీకు తెలియటం లేదు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అని. నీకు అంత పెద్ద కష్టంగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఉద్యోగం మానేసి. ఇక్కడ నీకు అసలు పనే లేదు. వెళ్ళిపో. ఆశీష్ తనని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక తను తల పట్టుకుని దుకాణం నుంచి వెళ్ళిపోతాడు. తను పక్కనే ఉన్న చిన్న చెరువు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. నాకు చిన్న ఉద్యోగం దొరికింది, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. కానీ మంచిదే, నేను చెడ్డ పనుల్ని చెయ్యలేను. ఎవరైనా చేసినా ఊరుకోను. ఆశీష్ ఏదైతే చేస్తున్నాడో అది చాలా పెద్ద తప్పు. నేను జనాల ఆరోగ్యంతో ఆడుకోలేను. అదీ కాకుండా నాకు జనాలకి స్విమ్మింగ్ నేర్పించడం అంటే చాలా ఇష్టం. కానీ నేను వాళ్ళకి ఎలా నేర్పించాలి అదే అర్థం కావడం లేదు. అప్పుడే ఆ చెరువులో నుంచి శబ్దం వస్తుంది. ప్రదీప్ అన్ని వైపులా చూస్తాడు. కాని తనకి ఎవ్వరూ కనిపించరు. అప్పుడు మళ్లీ పిలిచినట్టు వినిపిస్తుంది. ప్రదీప్, అటువైపు చూడకు, దిక్కులు చూడకు. నేను ఒక మాయా చెరువుని. నేను నీతో మాట్లాడుతున్నాను. అరే, నువ్వు మాట్లాడుతున్నావా? కానీ ఇదెలా సాధ్యం? ప్రదీప్, నేను మాయా చెరువుని. నేను కూడా ఆశీష్ వల్ల విసిగిపోతున్నాను. అతను తన చెత్తంతా నాలోనే పడేస్తున్నాడు. దానివల్ల నేను మురికగా మారిపోతున్నాను. ఇప్పుడు నేను నీకు ఏం చేయగలను? నువ్వు నాకు సాయం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా నీకు సహాయం చేస్తాను. అదెలా? నువ్వు నాలోకి ఒక కోకోకోలా తీసుకొచ్చిపోయి దానివల్ల నన్ను నేను కోకోకోలా చెరువుగా మార్చుకుంటాను. నువ్వు నాలో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించవచ్చు. అలాగే నాలో ఏదైతే కోకోకోలా కలిసిపోయి ఉంటుందో దాని పిల్లలు కూడా తాగవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రమాదమూ జరగదు. ఇది అందరి చర్మరోగాలను కూడా దూరం చేస్తుంది. నువ్వు నాకు చాలా మంచి విషయాలు చెప్పావు. సరే, నేను ఒక కోకోకోలాని తీసుకొచ్చి ఇప్పుడే నీకిస్తాను. దానిని పూర్తిగా నీలో కలిపేస్తాను. ప్రదీప్ ఒక కోకోకోలాని తీసుకొచ్చి చెరువులో కలిపేస్తాడు.
చెరువంతా కోకోకోలాగా మారిపోతుంది. ప్రదీప్ అది చూసి చాలా సంతోషిస్తాడు. చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా అందులో స్విమ్మింగ్ నేర్పించడం మొదలుపెడతాడు. పిల్లలు కోకోకోలా తాగుతారు, స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటారు. అరే భలే భలే, నాకు ఎప్పటి నుండో ఉన్న కోరిక తీరింది. నాకు స్విమ్మింగ్ నేర్పించడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ప్రదీప్కి ఏవైతే డబ్బులు వస్తాయో దానితో తన కుటుంబాన్ని పోషిస్తాడు. అక్కడ మరొక వైపు ఆశీష్ వ్యాపారం మూతబడిపోతుంది. తన షాప్లోని కోకోకోలాని ఎవ్వరూ కొనుక్కోరు. అరే, ఈ ప్రదీప్ నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. నేను తనని ఉద్యోగం నుంచి తీసేస్తే అతడు నా వ్యాపారాన్ని మూయించేశాడు. ఇప్పుడు నేను కోకోకోలా వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరు కోకోకోలాన్ని కొనడం లేదు. అందరూ ప్రదీప్ దగ్గర కోకోకోలా తాగడానికి, స్విమ్మింగ్ నేర్చుకోవడానికే వెళ్ళిపోతున్నారు. ఆశీష్ కోకోకోలా వ్యాపారాన్ని మూసేసి వెళ్ళిపోతాడు. ఇకక్కడ ప్రదీప్ పిల్లలకి కోకోకోలా చెరువులో స్విమ్మింగ్ నేర్పించి సంతోషంగా ఉంటాడు. అందరికీ సాయం చేస్తాడు కూడా. అలా ఒకరోజు ఇలాగైతే ఏమీ జరగదు. నేను కోకోకోలా చెరువుని ఖాళీ చేయవలసి ఉంటుంది. ఇది ఖాళీ అయిపోయిందంటే ఇక్కడ పిల్లలు ఉండరు, ఇక్కడ స్విమ్మింగ్ క్లాసులు కూడా అస్సలే జరగవు. కోకోకోలా చెరువుని ఖాళీ చెయ్యడం కోసం ఆశీష్ ఒక పైప్ తీసుకునొస్తాడు. అతను చెరువు దగ్గరికి చేరుకున్న తర్వాత చెరువు అతన్ని లోపలికి లాగేస్తుంది. ఆశీష్ అరుస్తాడు. కాపాడండి, నన్ను ఈ చెరువు నుండి కాపాడండి, కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, నన్ను కాపాడండి, అయ్యో కాపాడండి. అంతలో ప్రదీప్ అక్కడికి వస్తాడు. తను చెరువులోకి వెంటనే దూకి ఆశీష్ని కాపాడి బయటికి తీసుకొస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు ప్రదీప్. నువ్వు గనక ఈ చెరువులో దూకి నన్ను కాపాడలేదు అంటే నేను అందులోనే మునిగి చనిపోయి ఉండేవాణ్ణి. అది నా బాధ్యత. నేను చెరువుని ఖాళీ చేయడానికి వచ్చాను, కానీ నువ్వు నాకు సహాయం చేసి నా ప్రాణాల్ని కాపాడావు. ఇప్పుడు ప్రదీప్ గ్రామస్తులందరికీ సహాయం చేస్తాడు. కోకోకోలా స్విమ్మింగ్ పూల్లో పిల్లలందరికీ స్విమ్మింగ్ నేర్పిస్తాడు. గ్రామస్తులందరూ కూడా తన ఈ ప్రవర్తనకి తననెంతో మెచ్చుకుంటారు. ప్రదీప్ ఎంతో టాలెంట్ ఉన్న ఒక అబ్బాయి. తను ఎప్పుడూ చదువులో ముందే ఉండేవాడు. తను స్విమ్మింగ్లో చాలా మెడల్స్ గెలుచుకున్నాడు. కాని తనకి పేదవాడైన కారణంగా ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. తను చాలా చోట్ల ఇంటర్వ్యూలివ్వడానికి వెళ్తాడు. కాని అందరూ తనని లంచం అడుగుతారు. కాని తన దగ్గర డబ్బులు లేని కారణంగా లంచం ఇవ్వలేకపోతాడు. అలా ఒకరోజు నేను ఈ స్కూల్లో చాలా మెడల్స్ని గెలుచుకున్నాను, కానీ ఈ మెడల్స్ వల్ల ప్రయోజనం ఏంటి? ఉద్యోగం కోసం నేను కాళ్ళెరగేలా తిరగాల్సి వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, అలాగే ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? తను ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. దారిలో తనకొక బోర్డు కనిపిస్తుంది. దానిమీద రాసుంటుంది, ఆ దుకాణంలో ఒక పనివాడు అవసరం అని. తను ఆ దుకాణానికి వెళ్లడానికి ముందు బాగా ఆలోచిస్తాడు. పెద్ద ఉద్యోగం ఎలాగో దొరకడం లేదు. ఈ ఉద్యోగంలో చేరాను అంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. మా ఇంటి సరుకులనైనా కొంచెమైనా కొనగలుగుతాను. ఇంట్లో వాళ్ళ కడుపులు కూడా నింపగలుగుతాను. ప్రదీప్ అలా ఆలోచించి ఆ దుకాణం యజమానిని కలుస్తాడు. చెప్పండి, ఏం కావాలి మీకు? సార్, నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను. నేను మా స్కూల్లో చాలా మెడల్స్ని గెలుచుకున్నాను సార్. నా క్వాలిఫికేషన్ కూడా చాలా ఎక్కువే సార్. చూడో, ఈ క్వాలిఫికేషన్ వల్ల ఇంకా మెడల్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బాబు. నా దుకాణంలో నేను కోకోకోలాని అమ్ముతూ ఉంటాను బాబు. నువ్వు ఈ దుకాణం నుంచి కోకోకోలాని తీసుకెళ్లి చిన్న చిన్న దుకాణాలకి వేసి రావాలి. దానికి నీ చదువు, మెడల్స్ ఎందుకు పనికిరావు బాబు. ఇంత చదువుకున్న తర్వాత కూడా నేను ఈ చిన్న ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఇంతకంటే నాకు వేరే దారే తెలియడం లేదు. ప్రదీప్ సరే అని అంటాడు. ఆశీష్ తనని దుకాణంలో పనికి పెట్టుకుంటాడు. ప్రదీప్, నీకు నా దుకాణం నుండి ఏదైతే కోకోకోలాల ఆర్డర్ వస్తుందో అది ఇవ్వడానికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. సరే సార్, నేను పనిని చక్కగా చేస్తాను సార్. అలా ఒకరోజు ప్రదీప్ ఉదయాన్నే ఆర్డర్ ఇవ్వడానికి ముందే దుకాణానికి వెళ్తాడు. తను చూసేసరికి ఆశీష్ కోకోకోలా మీద పాత ఎక్స్పైరీ డేట్ తీసి కొత్త డేట్ని పెడుతూ ఉంటాడు. సార్, మీరు ఏం చేస్తున్నారు? ఎక్స్పైరీ డేట్ని ఎందుకు మారుస్తున్నారు? కానీ ఎక్స్పైరీ డేట్ దాటిందంటే దాని అర్థం ఆ వస్తువు పాడైపోయిందనే కదా. నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. నీ పని డెలివరీ చేయడమే. నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. ముందు అనవసరమైన విషయాల్ని నువ్వు మాట్లాడుకో. ఇవాళ నువ్వు ఎందుకు తొందరగా వచ్చావు? డెలివరీ ఎందుకు చేయలేదు? సార్, ఇవాళ కోకోకోలా డెలివరీ తొందరగా అయిపోయింది సార్. అందుకే నేను టైంకి వచ్చేసాను.
కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు సార్. దానివల్ల మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరైతే వీటిని తాగుతారో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది సార్. అయితే నాకేంటి? జనాల ఆరోగ్యం పాడైతే ఏంటి, కాకపోతే ఏంటి? నాకు కావాల్సింది డబ్బు సంపాదించడం. నువ్వు నీ జీతం గురించి మాత్రమే ఆలోచించు. నీ జీతం నీకు టైం కావాలనుకుంటే నువ్వు ఇంకా నేను మన ఇద్దరం టైంకు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే నా వ్యాపారం సరిగ్గా సాగుతుంది. సార్, మీరు జనాల ఆరోగ్యంతో ఆడుకుని తప్పు చేస్తున్నారు. మీకు తెలియటం లేదు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అని. నీకు అంత పెద్ద కష్టంగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఉద్యోగం మానేసి. ఇక్కడ నీకు అసలు పనే లేదు. వెళ్ళిపో. ఆశీష్ తనని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక తను తల పట్టుకుని దుకాణం నుంచి వెళ్ళిపోతాడు. తను పక్కనే ఉన్న చిన్న చెరువు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. నాకు చిన్న ఉద్యోగం దొరికింది, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. కానీ మంచిదే, నేను చెడ్డ పనుల్ని చేయలేను. ఎవరైనా చేసినా ఊరుకోను. ఆశీష్ ఏదైతే చేస్తున్నాడో అది చాలా పెద్ద తప్పు. నేను జనాల ఆరోగ్యంతో ఆడుకోలేను. అదీ కాకుండా నాకు జనాలకి స్విమ్మింగ్ నేర్పించడం అంటే చాలా ఇష్టం. కానీ నేను వాళ్ళకి ఎలా నేర్పించాలి అదే అర్థం కావడం లేదు. అప్పుడే ఆ చెరువులో నుంచి శబ్దం వస్తుంది. ప్రదీప్! ప్రదీప్ అన్ని వైపులా చూస్తాడు, కాని తనకి ఎవ్వరూ కనిపించరు. అప్పుడు మళ్లీ పిలిచినట్టు వినిపిస్తుంది. ప్రదీప్! అటువైపు చూడకు, దిక్కులు చూడకు. నేను ఒక మాయా చెరువుని. నేను నీతో మాట్లాడుతున్నాను. అరే, నువ్వు మాట్లాడుతున్నావా? కానీ ఇదెలా సాధ్యం? ప్రదీప్, నేను మాయా చెరువుని. నేను కూడా ఆశీష్ వల్ల విసిగిపోతున్నాను. అతను తన చెత్తంతా నాలోనే పడేస్తున్నాడు. దానివల్ల నేను మురికగా మారిపోతున్నాను. ఇప్పుడు నేను నీకు ఏం చేయగలను? నువ్వు నాకు సాయం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా నీకు సహాయం చేస్తాను. అదెలా? నువ్వు నాలోకి ఒక కోకోకోలా తీసుకొచ్చిపోయి దానివల్ల నన్ను నేను కోకోకోలా చెరువుగా మార్చుకుంటాను. నువ్వు నాలో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించవచ్చు. అలాగే నాలో ఏదైతే కోకోకోలా కలిసిపోయి ఉంటుందో దాని పిల్లలు కూడా తాగవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రమాదమూ జరగదు. ఇది అందరి చర్మరోగాలను కూడా దూరం చేస్తుంది. నువ్వు నాకు చాలా మంచి విషయాలు చెప్పావు. సరే, నేను ఒక కోకోకోలాని తీసుకొచ్చి ఇప్పుడే నీకిస్తాను. దానిని పూర్తిగా నీలో కలిపేస్తాను. ప్రదీప్ ఒక కోకోకోలాని తీసుకొచ్చి చెరువులో కలిపేస్తాడు. చెరువంతా కోకోకోలాగా మారిపోతుంది. ప్రదీప్ అది చూసి చాలా సంతోషిస్తాడు. చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా అందులో స్విమ్మింగ్ నేర్పించడం మొదలు పెడతాడు. పిల్లలు కోకోకోలా తాగుతారు, స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటారు. అరే భలే భలే, నాకు ఎప్పటి నుండో ఉన్న కోరిక తీరింది. నాకు స్విమ్మింగ్ నేర్పించడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ప్రదీప్కి ఏవైతే డబ్బులు వస్తాయో దానితో తన కుటుంబాన్ని పోషిస్తాడు. అక్కడ మరొక వైపు ఆశీష్ వ్యాపారం మూతబడిపోతుంది. తన షాప్లోని కోకోకోలాని ఎవ్వరూ కొనుక్కోరు. అరే, ఈ ప్రదీప్ నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. నేను తనని ఉద్యోగం నుంచి తీసేస్తే అతడు నా వ్యాపారాన్ని మూయించేశాడు. ఇప్పుడు నేను కోకోకోలా వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరు కోకోకోలాన్ని కొనడం లేదు. అందరూ ప్రదీప్ దగ్గర కోకోకోలా తాగడానికి, స్విమ్మింగ్ నేర్చుకోవడానికే వెళ్ళిపోతున్నారు. ఆశీష్ కోకోకోలా వ్యాపారాన్ని మూసేసి వెళ్ళిపోతాడు. ఇకక్కడ ప్రదీప్ పిల్లలకి కోకోకోలా చెరువులో స్విమ్మింగ్ నేర్పించి సంతోషంగా ఉంటాడు. అందరికీ సాయం చేస్తాడు కూడా. అలా ఒకరోజు, ఇలాగైతే ఏమీ జరగదు. నేను కోకోకోలా చెరువుని ఖాళీ చేయవలసి ఉంటుంది. ఇది ఖాళీ అయిపోయిందంటే ఇక్కడ పిల్లలు ఉండరు, ఇక్కడ స్విమ్మింగ్ క్లాసులు కూడా అస్సలే జరగవు. కోకోకోలా చెరువుని ఖాళీ చెయ్యడం కోసం ఆశీష్ ఒక పైప్ తీసుకునొస్తాడు. అతను చెరువు దగ్గరికి చేరుకున్న తర్వాత చెరువు అతన్ని లోపలికి లాగేస్తుంది. ఆశీష్ అరుస్తాడు. కాపాడండి, నన్ను ఈ చెరువు నుండి కాపాడండి, కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, నన్ను కాపాడండి, అయ్యో కాపాడండి. అంతలో ప్రదీప్ అక్కడికి వస్తాడు. తను చెరువులోకి వెంటనే దూకి ఆశీష్ని కాపాడి బయటికి తీసుకొస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు ప్రదీప్. నువ్వు గనక ఈ చెరువులో దూకి నన్ను కాపాడలేదు అంటే నేను అందులోనే మునిగి చనిపోయి ఉండేవాణ్ణి. అది నా బాధ్యత. నేను చెరువుని ఖాళీ చేయడానికి వచ్చాను, కానీ నువ్వు నాకు సహాయం చేసి నా ప్రాణాల్ని కాపాడావు. ఇప్పుడు ప్రదీప్ గ్రామస్తులందరికీ సహాయం చేస్తాడు. కోకోకోలా స్విమ్మింగ్ పూల్లో పిల్లలందరికీ స్విమ్మింగ్ నేర్పిస్తాడు. గ్రామస్తులందరూ కూడా తన ఈ ప్రవర్తనకి తననెంతో మెచ్చుకుంటారు.